My name is Natsappa. I am studying in 4th class. నమస్కారం, నా పేరు కళ్యాణి. నేను ఇప్పుడు MPHW కంప్లీట్ చేశాను. నేను ఈ అక్షయ విద్యలో పని చేయబట్టి 1.5 ఇయర్ నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఇట్లా మాకు మంత్లీ ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, పిల్లలకి ఎలా చెప్పాలో మాకు మంత్లీ నివాసి వర్గాన్ని పెడతారు. అందులో మంత్లీ సిలబస్ మొత్తం షెడ్యూల్ ఏ టైంకి చెప్పాలి, ఏ సబ్జెక్ట్స్ అని మొత్తం చెప్తారు వాళ్ళు. అందులో దాన్ని బట్టి మేము ఆ ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల మంత్ మొత్తం పిల్లలకు ఆ షెడ్యూల్ మొత్తం చెప్తాము. పిల్లలు చాలా బాగా చదువుతున్నారు. ఇంత ముందుకు పిల్లలు నేను ట్యూషన్ పెట్టక ముందుకు నేను చూసినంత వరకు అయితే చాలా మంది ఇట్లా రోడ్ల పైన తిరిగేవాళ్ళు, గల్లీలో చెప్పే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట కూడా వినకుండా నన్ను చూసి పారిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను రాకముందుకు వాళ్ళే 5:30కి వచ్చి వాళ్ళంతా వాళ్ళు మొత్తం కూర్చుకొని మ్యాట్ వేసుకొని బోర్డు స్టాండ్ పెట్టుకొని వాళ్ళంతా వాళ్ళ లైన్లో కూర్చోగలుగుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందుకు చాలా భయపడేవాళ్ళు ట్యూషన్ అంటే. ఈ మ్యాప్ ఎలా వచ్చింది అంటే కాలనీలో బ్యాడ్గా ఉంది, బట్ మనం కూడా బ్యాడ్గా ఉండొద్దు అలా అని నేను పిల్లలకి ఇలా చెప్పేదాన్ని. అరే ఇట్లా చదువుకోవాలా, అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి, ఇట్లా చదువుకుంటేనే మనం రేపటి భవిష్యత్తు బాగుంటుంది అని ఇట్లా చెప్తుండేది. మళ్ళీ అటుగాక రోజు రావాలి, మంచిగా వచ్చి సెట్ మంచిగా కూర్చోవాలి, వాళ్ళు మీ స్కూల్ హోంవర్క్స్ మీరు చేసుకోవాలి, అందరినీ కలిసి తీసుకురావాలి, మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో అందరినీ తీసుకొచ్చి అందరు కలిసి మంచిగా చదువుకోవాలా అని ఇలా చెప్పడం వల్ల వాళ్ళు రోజు 5:30కి అలా వచ్చి మంచిగా వాళ్ళంతలో వాళ్ళు కూర్చోగలుగుతున్నారు. ఇప్పుడు నమస్తే సార్, మా పాప ఇక్కడ ట్యూషన్ చెప్తుంది. ఫ్రీగా ఉంటావు కదా 2 గంటలు చెప్పు అని చెప్తుంది. అప్పటి నుంచి మా బుజ్జి మంచిగా చెప్తుంది. ఇక్కడ ఎవరు చెప్పేవారు ఎవరు లేరు. ఇక్కడ మా బుజ్జి చెప్తుంది, పిల్లలు కూడా మంచిగా హ్యాపీగా ఉంటుండ్రు. సార్ నా పేరు అంజలి సార్, నాది డిగ్రీ కంప్లీటెడ్ అయిపోయింది సార్. నేను ఖాళీగా ఉంటున్నాను. అప్పుడు నేను అక్షయ విద్యలో మా పిల్లల్ని పంపించేదాన్ని సార్. ఫస్ట్ పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు అక్షయ విద్య చెప్తుంటే విని తర్వాత నేను కూడా ఖాళీగా ఉంటున్నాను కదా ఏం చేద్దామని అనుకొని తర్వాత వాళ్ళని అడిగినప్పుడు మీరు కూడా రావచ్చమ్మా చెప్పచ్చు అంటే నేను ఒక 5 months ట్యూటర్గా పనిచేసినాను సార్. ఇప్పుడు కోఆర్డినేటర్ అయినాను సార్. 5 centers చూసుకుంటూ మేనేజ్ చేస్తూ ఉంటాం సార్. అక్షయ విద్య పిల్లలు అంతకుముందు వీళ్ళకు ట్యూషన్ చెప్పకముందు గల్లీలో తిరుగుతూ ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు ట్యూషన్కి రావడం వల్ల వాళ్ళకి నైపుణ్యాలు మంచిగా, వాళ్ళు ఏమైనా డ్రాయింగ్స్ వేయడం కానీ, వాళ్ళు మంచిగా రాయడం, రైటింగ్, కొంచెం రైమ్స్, తెలుగు రైమ్స్, మ్యాథ్స్. అంతకుముందు వాళ్ళకు క్లాసుల్లో ఉన్నప్పుడు అక్కడ చెప్పేవాళ్ళు, క్లాసులో చెప్పినప్పుడు అవి ఇంటికి వచ్చి మర్చిపోయేవాళ్ళు సార్. ఇప్పుడు ట్యూషన్కి రావడం వల్ల వాళ్ళు కొంచెం అక్కడ క్లాస్ వర్క్ రిమెంబర్ అవుతుండడం వల్ల వాళ్ళు మంచిగా నేర్చుకుంటుంటారు సార్. ఇప్పుడు అంతకుముందు వీళ్ళు చాలా క్లాస్లో వెనకబడి ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు సార్, మంచిగా ఉన్నారు సార్. నేను ఒక పదం చెప్తాను, అది మీరు చూపించాలి నాకు, సరేనా? పనస. పనస. ఎక్కడుంది? నమస్తే అండి, నా పేరు స్వర్ణలత.
నేను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను అక్షయ విద్యలో 4 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. నేను కోఆర్డినేటర్గా ఉన్నాను. ఇప్పుడు నేను 5 సెంటర్లు చూస్తాను ప్రతిరోజు. 5 సెంటర్లో స్ట్రెంత్ ఎలా ఉంది, పిల్లలందరూ వచ్చారా లేదా, రాని వాళ్ళ పిల్లల పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇలా చేస్తూ ఉంటాను. అండ్ ప్రతి నెల సెంటర్లో పేరెంట్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తాం. ఆ పేరెంట్స్తో పిల్లలు రెగ్యులర్గా వస్తున్నారా లేదా, ఇంటి దగ్గర పిల్లలు చదువుతున్నారా అది మాట్లాడతాం. ఇక్కడ సింగరేణిలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 వరకు ట్యూషన్స్ జరుగుతాయి. అందులో పిల్లలకి ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు బేసిక్స్ నేర్పిస్తాం. అలాగే రైమ్స్, పద్యాలు, పాటలు ఇవి వాళ్ళ పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండడానికి ఇవి కూడా నేర్పిస్తాం. నేను ఇక్కడ ట్యూషన్ చెప్పడం వల్ల నా కాలేజ్ ఫీజు కూడా అక్షయ విద్య పే చేస్తుంది. అండ్ ప్రసన్న శ్రీదేవి మేడం వాళ్ళు మాట్లాడి మా ఇంట్లో పరిస్థితులు చూసి రామదేవరావు హాస్పిటల్ చైర్మన్ దయాకర్ సార్ నా ఫీజు పే చేస్తున్నారు. అక్షయ విద్య పిల్లల కోసమే కాకుండా ట్యూటర్స్కి ఉపయోగపడే స్పోకెన్ క్లాసెస్, వాళ్ళకి ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు. నమస్కారం అండి, నా పేరు నరేష్. నేను అక్షయ విద్యలో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. హైదరాబాద్లోని మనము 3 ఏరియాలలో మనం పనిచేస్తున్నాము. అది బోరబండ, సింగరేణి, కాజాబాగు అండ్ నందనవనము. ఇవి కార్పొరేట్ సొసైటీ ద్వారా నుంచి మున్సిపాలిటీలో వాళ్ళు స్లమ్ ఏరియాస్గా నిర్ధారించబడిన స్లమ్స్ నుంచి వెళ్ళి అక్షయ విద్య ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా ప్రతి ఏరియా నుంచి వెళ్ళి 30 సెంటర్లని మనము స్లమ్లో ఉన్నటువంటి పిల్లల కోసము 30 సెంటర్లను కేటాయించి 30 సెంటర్లలో ఆ ప్రాంగణంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థినులను మనం వెతికి వాళ్ళని ఆ ఏరియా సెంటర్లో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువు చెప్పించే విధంగా, నైపుణ్యం గల చదువు చెప్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. ఈ అక్షయ విద్యలో ఇప్పుడు వరకు దాదాపు 120 మంది విద్యార్థులు రావడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులు మరియు వాళ్ళ యొక్క పేరెంట్స్ని అందరినీ కూడా ఒక మంచి విద్యా నైపుణ్యాలను పెంపొందించే విధంగా వాళ్ళని ప్రోత్సహించి ఆ నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఈ అక్షయ విద్య ముందడుగు వేస్తూ ఉంటుంది. దీనికి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంగణంలో ఉన్నటువంటి మనం ఈ మురికివాడల్లో చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరూ కూడా మనకు అన్ని విధాల ముందస్తు సహకారం చూపిస్తున్నారు. అదేవిధంగా మనకు విశాఖపట్నం స్టీల్ వాళ్ళు, మిగతా సెల్ఫ్ డోనర్స్ కూడా చాలామంది మన పిల్లలకి ఆరోగ్యపరంగా కానీ లేదంటే వాళ్ళ స్టడీస్కి కావాల్సిన బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ వివిధ రకాలుగా వివిధ చేతుల యొక్క కలయికనే ఈ అక్షయ విద్య యొక్క ముందడుగు అంచనాలు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉదయం పూట వాళ్ళ కళాశాలకు వెళ్ళి వాళ్ళ తరగతులు వాళ్ళు వింటూ మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని మళ్ళీ పిల్లలతో షేర్ చేసుకుంటూ, అదేవిధంగా వాళ్ళ యొక్క నైపుణ్యం ఎప్పుడు మనము పెంపొందించే విధంగా ఇప్పుడున్న పరిజ్ఞానానికి అవసరంగా వాళ్ళ యొక్క భవిష్యత్ తరానికి ఉపయోగకరమైనటువంటి కంప్యూటర్ యొక్క పరిజ్ఞానాన్ని ప్రతి నెలలో నివాసి వర్గంలో వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కూడా మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క కళాశాల ఏవైతే ఫీజులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం కూడా కొంత సహాయం అందించడం జరుగుతుంది. ఇలాంటి యొక్క అందరి యొక్క పెద్దల యొక్క తల యొక్క చేతులు ఉండడం వల్లనే ఈ అక్షయ విద్య ముందుకెళ్తుంది. సో ఈ విధంగానే మరింత భవిష్యత్ కాలంలో కూడా ఇంకా పిల్లలందరి యొక్క భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మీ నరేష్. నమస్తే, నా పేరు అంతయ్య. నేను ఈ సింగరేణి అండ్ కాజాబాగ్ ఏరియాకు సెగ్మెంట్ ఇన్ఛార్జిగా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ అక్షయ ఫౌండేషన్, ఈ అక్షయ విద్య అనే ఒక వింగ్లో ఏకలవ్య ఫౌండేషన్ ద్వారా నడపబడుతున్నటువంటి అక్షయ విద్య అనేటువంటి ఒక వింగ్లో నేను పనిచేస్తూ గత 10-15 డేస్ నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నాను. ఈ 15 రోజులలోనే నేను చాలా అర్థం చేసుకోగలిగాను. ఆర్గనైజేషన్ ఎంత కమ్యూనిటీలోకి వెళ్ళి ఇట్లాంటి కమ్యూనిటీలలో కూడా వర్క్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఇట్లాంటిది నాకున్న ఎక్స్పీరియన్స్లలో వేరే ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను, కానీ ఇట్లాంటి కమ్యూనిటీలలో వర్క్ చేయడం అనేది నా మొదటిసారి. నేను ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేయడం నాకు చాలా ఆనందదాయకం అనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే 2013లో స్టార్ట్ అయిందని తెలుసుకున్నాను. 2013లో ఒక్క సెంటర్ తోటి 5 మంది పిల్లలతోటి స్టార్ట్ అయిన ఈ సెంటరు ఈరోజు 2019-20 సంవత్సరానికి వచ్చినప్పటికీ 90 సెంటర్లతోటి 2700 మంది పిల్లలతోటి ఈ సెంటర్ నడుస్తుందంటే అది ఏకలవ్య ఫౌండేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి టీము, అక్షయ విద్య తరఫున పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్ యొక్క వాళ్ళ యొక్క కృషి ఫలితం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి ఇట్లాంటి కమ్యూనిటీలలో, ఇట్లాంటి స్లమ్ ఏరియాలలో పనిచేస్తున్నటువంటి ఈ ట్యూటర్లే కావచ్చు, కోఆర్డినేటర్లే కావచ్చు, సెగ్మెంట్ ఇన్ఛార్జ్లే కావచ్చు, ఆ పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క వర్క్ను చాలా బాగా ముందుకు తీసుకెళ్తూ ఈ పిల్లలకు ఉపయోగపడుతూ రకరకాలైనటువంటి ఎడ్యుకేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ ఫౌండేషన్లో జరుపుతున్నటువంటి ఈ ట్యూషన్ సెంటర్స్ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు జరుపుతున్నటువంటి సెంటర్లు ఇవి. ఈ ప్రతి సెంటర్లో కూడా 100 మంది పిల్లలు ఉంటారు. తర్వాత ఈ సెంటర్లు గత సంవత్సరం నుంచి డిజిటల్ క్లాసెస్ అని చెప్పేసి ప్రతి ఒక్క ట్యూటర్కు ఒక ల్యాప్టాప్ ఇచ్చి ఆ ల్యాప్టాప్ ద్వారా పిల్లలకు
ఆటల పాటల ద్వారా అక్షరాలు నేర్పించడము, ఆ ఆటల పాటల ద్వారా వాళ్ళ యొక్క బేసిక్స్ లాంగ్వేజెస్ తీసుకున్నట్టయితే తెలుగు అండ్ ఇంగ్లీషు, మరి సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే మ్యాథ్స్లో వాళ్ళకు ప్రావీణ్యత చాలా అవసరం అని చెప్పేసి గుర్తించి వాటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ దీనికి సంబంధించినటువంటి అకాడమిక్ టీం అనేది సపరేట్గా ఉండి వాళ్ళు తయారు చేసినటువంటి ట్రైనింగ్స్ మెడ్యూల్ని తోటి పిల్లలకు చేర్పించడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో పనిచేస్తున్నటువంటి ట్యూటర్స్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వీక్లీ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తూ మళ్ళీ మంత్లీ ఒక నివాసీ గారిలో వాళ్ళకు ట్రైనింగ్స్ ఇస్తూ 1 మంత్ షెడ్యూల్ను వాళ్ళకి ప్రిపేర్ చేయించి తీసుకొచ్చి పిల్లలకు అందుబాటులో ఉంచుతూ ఉన్నారు. దీనితో పాటు కేవలం ఈ పిల్లలకే కాదు, ఈ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి అడోలసెంట్ గర్ల్స్ కానీ అడోలసెంట్ యూత్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో చాలా ఎక్కువ మంది పిల్లల్ని ఇక్కడ ట్యూటర్లుగా సెలెక్ట్ చేసుకోవడము, మరి వాళ్ళకు ఎడ్యుకేషన్ పర్పస్లో ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడము, మరి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడేసి వాళ్ళ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంది, ఎకనామికల్ స్టేటస్ ఏందో తెలుసుకొని వాళ్ళకు కూడా మనం సాయం చేద్దామనే ఆలోచనతో ఆ పిల్లల్ని అదే ట్యూటర్లుగా నియమించడము, ట్యూటర్ల నుంచి కోఆర్డినేటర్గా నియమించడము, వాళ్ళ గ్రోత్ను డెవలప్ చేసుకుంటూ వాళ్ళ పర్సనల్ స్కిల్స్ను కూడా డెవలప్ చేస్తూ వాళ్ళ కెరియర్ గైడెన్స్ పైన అనేక రకాలుగా ట్రైనింగ్స్ ఇస్తూ మరి అదే ప్రోగ్రామ్ను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వీళ్ళకు రకరకాల ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. మరి ఈ ట్రైనింగ్లో భాగంగానే మరి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15th రోజు పిల్లల్ని ఒక ఎడ్యుకేషన్ ర్యాలీ ద్వారా తీసుకెళ్లడము, జాతీయ నాయకులైనటువంటి వాళ్ళలాగా పిల్లల్ని గెటప్స్ తయారు చేసేసి ఎడ్యుకేషన్ వైపు వాళ్ళని తీసుకెళ్లడం. రెండవది జనవరి 26th రోజు కల్చరల్ ఈవెంట్స్, ఇట్లాంటి స్లమ్లలో కల్చరల్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అంటే ఏంది, ఈరోజు ఈ జనరేషన్కి మనం సరైన ఎడ్యుకేషన్, ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అందించకపోతే రేపు వీళ్ళకి ఫ్యూచర్ చాలా కష్టంగా ఉంటుందని భావించి ఈ అక్షయ విద్య అనే ఒక వింగ్ ద్వారా ఏకలవ్య ఫౌండేషన్లో చాలా గొప్పగా తీసుకెళ్తున్న కార్యక్రమం ఇది. చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఆర్గనైజేషన్లో పనిచేయడం వెరీ హ్యాపీ. మరి దీంతోపాటు మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహాయ సహకారాలు, జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు క్లీన్లెస్ పెట్టడంలో కొంతమంది సహాయ సహకారాలు, అట్లాగే డోనర్స్ మాకు ఎలాగూ చాలామంది డోనర్స్ ఉండనే ఉన్నారు. ఈ కమ్యూనిటీలో కూడా చాలామంది యూనియన్ లీడర్స్ కావచ్చు, కమ్యూనిటీ లీడర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తూ ఈ ఆర్గనైజేషన్ను ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నారు. ఈ పిల్లల్లో రేపటి భవిష్యత్తును మేము తయారు చేస్తున్న దాంట్లో నేను భాగస్వామ్యం కావడం చాలా ఆనందదాయకము. ఈ ఆర్గనైజేషన్ ఫౌండర్కు నా కృతజ్ఞతలు. My name is Satvika. I am studying in 5th class. My school name is SM Model High School. My father name is Balaya. My mother name is Rajita. My father is working tailor. My mummy housewife. My center name is Alakananda. నేను ట్యూషన్కి రాకముందుకు చాలా వీక్గా ఉండే, ట్యూషన్కి వచ్చినాక ఇంప్రూవ్ అయినా. నా పేరు భగవతి. నేను అక్షయ విద్యలో జాయిన్ అయ్యి 3 years అయిపోయింది. నేను యాజ్ ఎ స్టూడెంట్ ట్యూటర్లో వచ్చాను. నా సెంటర్ నేమ్ వచ్చేసి అలకనంద. నా కోఆర్డినేటర్ నేమ్ వచ్చేసి ఇంతకుముందు స్వర్ణలతక్క. నేను ఇప్పుడు ట్యూటర్ నుంచి కోఆర్డినేటర్కి కూడా వచ్చేసాను. నా సెంటర్కి వచ్చేసి స్పాన్సర్స్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు. అక్షయ విద్య ట్యూషన్లో ఏంటంటే పిల్లలకి బేసిక్స్ నేర్పించడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అండ్ డిసిప్లిన్ అవి నేర్పించడము. పిల్లలకి స్టడీ అనేది అందరికీ రాకపోవచ్చు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్రియేటివిటీ ఉంటుంది. సో మేము ఆ క్రియేటివిటీని గుర్తించి వాళ్ళని ఇంకా ఇంప్రూవ్ చేస్తాము. ఇప్పుడు నా సెంటర్లో పేరెంట్స్ సపోర్టింగ్ చాలా ఉంటుంది. పేరెంట్స్ సపోర్ట్ ఎక్కువ ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ కూడా ఉంటుంది పేరెంట్స్ తోటి. ఇప్పుడు నాకు నా సెంటర్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే పేరెంట్స్ వచ్చి హ్యాండిల్ చేస్తారు. నా సెంటర్లో అయితే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎక్కువ సపోర్ట్ ఇస్తారు అండ్ పేరెంట్స్ కూడా ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. ఇంతకుముందు ట్యూషన్కి రాకముందు అంటే నాకు కూడా సరిగ్గా బేసిక్స్ వచ్చేవి కాదు. సో పిల్లలకు నేర్పించడం వల్ల వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కువ నేర్చుకున్నాను. అండ్ అలానే ట్యూషన్లో కూడా మాకు ఎంఎస్ ఆఫీస్ నేర్పించడము, మోటివేషన్ క్లాసెస్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, సో ఇలా అన్నీ నేర్పించడం జరిగింది. Namaste everyone. I am working as a program admin for Ekalavya Foundation. Our foundation was basically started in 2006. Our main target is to serve people in the rural areas. In addition to that, we are also running a program called Akshaya Vidya. Basically, Akshaya Vidya is a program which focuses on educating the children in the slums. So we try to identify the tutors from the slum areas so that the people whom we want to educate or whom we want to help will feel a connection towards the tutor. And this program is basically supported by NRIs, individual donors, CSRs. Well, we are all involved with some kind of an activity. Whereas this basically is transforming lives is what I would say. It's what I personally think. Because when
you cannot give everything what the people needs, especially from the underprivileged side. But education is one thing which you can give, and then that one thing will help them to transform their lives by themselves, and that is what we are trying to do here. So we basically try to have a lot of people as volunteers. This project is basically run by volunteers. Most of our people, our team belongs to volunteers. There are a very few full-time employees, and we have our donors who trust in our work, and with those people's help, we are running this project. But we are looking for more help, more volunteers, especially in the education sector. See, we are in tie-up with a lot of companies on the basis of CSR activities. So we have a lot of companies, MNCs, people coming from MNCs, and then they help out in terms of time, in terms of money, and in terms of their efforts. So we need more of the people from the educated sector, the youth, to come across and volunteer and join us in this revolution of educating the slum children.